హలో ఫ్రెండ్స్. సో నా పేరు రోహిత్ కుమార్. మనం ఇవాళ గూగుల్ మై బిజినెస్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి, దానివల్ల మనకు ఏమి ఉపయోగం మన బిజినెస్కి, అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ ఈ గూగుల్ మై బిజినెస్ ఏంటి ఫస్ట్ అది తెలుసుకుందాం. సో గూగుల్ మై బిజినెస్ ఇట్ ఈస్ ఏ గూగుల్ ప్రోడక్ట్. అంటే ఇది ఒక గూగుల్ ప్రోడక్ట్ అన్నట్టు. మనకు గూగుల్ ప్రోడక్ట్స్ లైక్ ఎగ్జాంపుల్ మనకు జీమెయిల్ అనేది, లైక్ హ్యాంగ్ అవుట్స్ అని, లేకపోతే గూగుల్ ఫొటోస్ అని చెప్పేసి సో డిఫరెంట్ డిఫరెంట్ గూగుల్ యొక్క ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అందులోనూ ఇది గూగుల్ మై బిజినెస్ అనేది కూడా ఒక ప్రోడక్ట్. ఇది ఒక గూగుల్ అనే ప్రోడక్ట్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసికలీ గూగుల్ మై బిజినెస్ ప్రొవైడ్స్ యూ టు లిస్ట్ యువర్ బిజినెస్ లొకేషన్ ఆన్ గూగుల్ మ్యాప్స్ అండ్ లోకల్ సెర్చ్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు మనకు ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ని మనము గూగుల్లో ఆప్టిమైజ్ చేసుకుంటే మన యొక్క లోకల్ సెర్చ్ రిజల్ట్స్లో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా లోకల్గా ఇప్పుడు నియర్ బై రెస్టారెంట్ అని చెప్పి కొట్టారు మీరు. నియర్ బై రెస్టారెంట్ అని చెప్పి సెర్చ్లో ఎంటర్ చేస్తే మీకు నియర్ బై ఉన్న ఆ లోకల్ సెర్చ్ మొత్తం రిజల్ట్స్ మీకు చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ మాదాపూర్లో ఉన్నాను. మాదాపూర్లో నియర్ బై రెస్టారెంట్స్ అని చెప్పేసి ఎంటర్ చేశాను గూగుల్లో. ఎంటర్ చేయగానే నాకు మ్యాప్స్లో కొన్ని రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. లైక్ మైఫిల్ రెస్టారెంట్ అనే కానీ, ప్యారడైజ్ అనే కానీ, నాకు అంటే నియర్ బై ఏదైతే రెస్టారెంట్ ఉందో అది చూపిస్తుంది అన్నట్టు. సో బేసిక్గా మనకు ఉపయోగపడేది దీనివల్ల అన్నట్టు. సో మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ఇప్పుడు. అంటే మనం ఎలా చేయాలన్నది. సో Google My Business, you can display important information about your business, including the opening or closing times, contact details, or a link to your website. సో ఈ గూగుల్ మై బిజినెస్లో మనము ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మన బిజినెస్ నేమ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మన ఒక బిజినెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవర్స్. లైక్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. దే వాళ్ళు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు వర్క్ చేస్తారు. దాని తర్వాత క్లోజ్ ఉంటుంది. సో ఆ ఆ టైమింగ్ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ పర్టికులర్ పీరియడ్లో హాలిడే ఉంటుంది. పర్టికులర్గా ఈరోజు క్లోజ్ ఉందనుకో, సో అవి కూడా అని మనం మెన్షన్ చేసుకోవచ్చు ఇందులో. యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు మన ఒక బిజినెస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం లాంటిది, వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వడం లాంటిది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ఇమేజెస్ ఇవ్వడం, మన బిజినెస్ యొక్క ఇమేజెస్ ఇవ్వడం లాంటిది. సో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనము ఈ గూగుల్ మై బిజినెస్ నుంచి చేసుకోవచ్చు. సో నెక్స్ట్, ఇట్స్ ఏ ప్యూర్లీ ఫ్రీ ప్రోడక్ట్. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఒక్క రూపాయి కూడా వసూలు చేసుకోవాలంటే మన దగ్గర నుంచి వెళ్ళి గూగుల్ అనేవాడు ఒక్క రూపాయి కూడా తీసుకుంటుంది ఈ ఒక సర్వీస్కి. ఇది ఒకటి కంప్లీట్గా ప్యూర్లీ ఫ్రీ ప్రోడక్ట్ అన్నట్టు. మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అంటే మన బిజినెస్ రిలేటెడ్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది గూగుల్ మై బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనకు ఇన్ఫర్మేషన్ ఎలా అప్డేట్ చేయాలి, ఫొటోస్ ఎలా అప్డేట్ చేయాలి, లైక్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఎలా అప్డేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి, ప్రాక్టికల్గా చేసి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం బిజినెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. బిజినెస్ పేజ్ అనేది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకున్నాను. గూగుల్లో ఎంటర్ చేస్తున్నాను గూగుల్ మై బిజినెస్. గూగుల్ మై బిజినెస్ అనేది ఎంటర్ చేసిన. సో ఇది గూగుల్ మై బిజినెస్ రిజల్ట్స్ వచ్చినాయండి ఇక్కడ. సో మనము ఈ పేజ్కి వెళ్దాం ఫస్ట్. ఇది ఓపెన్ చేస్తున్నాను పేజ్. సో ఇది ఒక ల్యాండింగ్ పేజ్ అన్నట్టు. గూగుల్ మై బిజినెస్ది ల్యాండింగ్ పేజ్ అంటే హోమ్ పేజ్ లాంటిది అన్నట్టు. సో ఇక్కడ మనము ఆల్రెడీ మనకు అకౌంట్ ఉంటే మేనేజ్ నౌ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అకౌంట్ లేదు కాబట్టి మనం ఇప్పుడు సైన్ ఇన్ బై క్లిక్ చేసుకుంటున్నా. సైన్ ఇన్ బై క్లిక్ చేసుకుంటున్నా అంటే మన ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ నుంచి లాగిన్ కావాలి. ఇక్కడ మీ యొక్క జీమెయిల్ ఏదైనా జీమెయిల్ నుంచి లాగిన్ కండి. నేను ఇక్కడ RKPR 2605 సో నేను ఈ యొక్క మెయిల్ నుంచి నేను లాగిన్ అవుతున్నా.
ఫస్ట్ మీకు జీమెయిల్ యొక్క క్రెడెన్షియల్స్ ఉంటే చాలు దీనికి లాగిన్ అవ్వడానికి. సో ఇది మనకు వన్స్ లాగిన్ అయిన తర్వాత వచ్చే పేజ్ గూగుల్ మీ బిజినెస్. ఇక్కడ ఫైండ్ అండ్ మేనేజ్ యువర్ బిజినెస్. సో నాకు ఇప్పుడు ఏ బిజినెస్ ఇందులో నాకు లిస్ట్ లేదు కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది యాడ్ యువర్ బిజినెస్ టు గూగుల్ అని. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఉన్న బిజినెస్ అయితే మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఏం బిజినెస్ ఇప్పుడు లేదు కాబట్టి నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నా యాడ్ యువర్ బిజినెస్ టు గూగుల్. సో క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క ఫార్మాట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమడుగుతుంది చూడండి, స్టార్ట్ బిల్డింగ్ యువర్ బిజినెస్ ప్రొఫైల్. దిస్ విల్ హెల్ప్ యూ గెట్ ఇన్ డిస్కవర్డ్ బై కస్టమర్స్ ఆన్ గూగుల్ సెర్చ్ అండ్ మ్యాప్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఏమడుగుతున్నారు, బేసిక్గా బిజినెస్ నేమ్ అండ్ బిజినెస్ యొక్క కేటగిరీ అంటున్నాను. సో నేను దీనికోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నా యొక్క బిజినెస్ డాక్యుమెంట్ అని. అంటే నేను ఒక బిజినెస్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చుకున్నాను, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను ఒక డాక్యుమెంట్. అంటే ఇందులో బిజినెస్ నేమ్ ఏంటి, నా బిజినెస్ యొక్క కేటగిరీ దేని కిందకి వస్తుంది, నా బిజినెస్ యూఆర్ఎల్ ఏంటి, అడ్రస్ ఏంటి, అండ్ ఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ పర్సన్ ఏంటి, సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాను నేను, నా యొక్క బిజినెస్ డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ బిజినెస్ టైమింగ్స్. సో ఇవన్నీ నేను ఒక డాక్యుమెంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఇప్పుడు కన్సల్ట్ తీసుకున్నాను. ఒక బిజినెస్ నేమ్ వచ్చేసి పైవర్ధ ట్రైనింగ్స్. సో నేను ఇది కాపీ చేసుకుంటున్నాను. పైవర్ధ ట్రైనింగ్స్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. పైవర్ధ ట్రైనింగ్స్ నా యొక్క బిజినెస్ అనేది ఇక్కడ అడుగుతున్నాడు. ఆల్రెడీ ఇక్కడ రిలేటెడ్గా ఏదో చూపిస్తుందని చెప్పేసి అంటున్నాను. ఇది మీదే అయితే మీరు తీసుకోవచ్చు, కానీ ఇది నాది కాదు, అందుకోసమే క్రియేట్ అని చెప్పేసి అంటున్నాను. క్రియేట్ ఏ బిజినెస్ విత్ దిస్ నేమ్ అని చెప్పేసి చెప్తాను. సో ఇది నాకు బిజినెస్ కేటగిరీ ఏంది, నాకు బిజినెస్ కేటగిరీ ఏంది ఇక్కడ ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ ఇట్ ఈస్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు, మనం ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పేసి, లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి. సో ఇక్కడ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది లేదు, మనం ఏం చేయాలంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి చూడండి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో అది కూడా లేదు, ఎడ్యుకేషనల్గా చూసుకోండి, మనకు రిలేటెడ్గా ఉన్నదా అని చూసుకోండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంది ఇక్కడ, లేకపోతే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అని చెప్పి పెట్టుకోండి. సో నేను ఇక్కడ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అని చెప్పి తీసుకుంటాను. ఇన్స్టిట్యూట్ అన్న పర్లేదు, మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు, అట్లే లేదు. మళ్ళీ మీకు ఇది కాదనుకుంటే మీరు ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటాయి. ఇది పర్మనెంట్ అనేది కాదు మనకు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు, డూ యూ వాంట్ టు యాడ్ ఏ లొకేషన్ కస్టమర్స్ కెన్ విజిట్ లైక్ ఏ స్టోర్ ఆర్ ఆఫీస్ అని చెప్పి. అంటే ఏమంటున్నాడు అంటే మీ యొక్క స్టోర్కి, అంటే మీ యొక్క లొకేషన్కి కస్టమర్స్ విజిట్ చేసే ఆప్షన్ ఉందా అని చెప్పేసి అంటున్నాడు. కొంతమంది ఎట్లా అంటే ఓన్లీ ఆన్లైన్ డెలివరీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్ చూసాం అనుకోండి, ఒక ఆర్డర్ పెట్టినామంటే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి మన ఇంటికి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఫ్లిప్కార్ట్ వెళ్ళి తీసుకోవట్లేము కదా. సో అది డిఫరెంట్ అన్నట్టు. ఒక కస్టమర్ ఫ్లిప్కార్ట్ వెళ్ళి తీసుకుంటే అది కస్టమర్ విజిట్ అన్నట్టు లొకేషన్కి. సో ఇప్పుడు మనం అలా కాదు, మనం ఎట్లంటే కస్టమర్ దగ్గరికి మనము ప్రోడక్ట్ పంపిస్తున్నాం కాబట్టి. సో అట్లా. సో సేమ్ థింగ్ మీ బిజినెస్లో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నా బిజినెస్కి ఇప్పుడు ఒక విజిటర్ వచ్చి తీసుకోవన్నా, అంటే కస్టమర్ వచ్చి నా దగ్గర నుంచి వచ్చి తీసుకోవన్నా, లేకపోతే నేను కస్టమర్కి డైరెక్ట్ డెలివరీ చేస్తానా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇట్లా దిస్ లొకేషన్ విల్ షో అప్ ఆన్ గూగుల్ మ్యాప్స్ అండ్ సర్చ్ వెన్ కస్టమర్స్ ఆర్ లుకింగ్ ఫర్ యువర్ బిజినెస్. సో అట్లా నేను ప్రస్తుతానికైతే నేను కరెంట్లీ ఆన్లైన్ చేస్తున్నాను కాబట్టి నాకు కస్టమర్స్ విజిట్ అనేది నాకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు కంప్లీట్గా ఆన్లైన్ ట్రైనింగ్స్ చేస్తున్నాను కాబట్టి నాకు పర్టికులర్గా నాకు ఇప్పుడు అవసరం లేదు. ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేసుకుంటాను. సో అప్పుడు నేను అప్పుడు ఎడిట్ చేసుకుంటాను. సో కరెంట్ సిచ్యువేషన్ మాత్రం నేను నో అని పెట్టుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే నాకు ఓన్లీ ఆన్లైన్ కాబట్టి నేను నో అని పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్, సో ఇక్కడ క్రియేట్ ప్రొఫైల్, వేర్ డూ యూ సర్వ్ యువర్ కస్టమర్స్, అంటే నువ్వు ఏ లొకేషన్స్లో మీ యొక్క కస్టమర్స్ని సర్వ్ చేస్తావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా సర్వీసెస్ అనేది ఇప్పుడు ఆఫ్లైన్ అనుకో, నేను బేసిక్గా నేను చూసుకునేది ఏంటి హైదరాబాద్ అండ్ నియర్ బై లైక్ లొకేషన్స్ చూసుకుంటాను. సో ఇప్పుడు నాది ఆన్లైన్ కాబట్టి నేను ఎక్కడైనా చూడొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఇండియా వైడ్ కూడా మొత్తం పెట్టచ్చు, ఇండియా అని కూడా పెట్టచ్చు ఇక్కడ, లేకపోతే ఇండియా వచ్చిందా అట్లా. లేకపోతే నేను ఇప్పుడు హైదరాబాద్ బేసిక్గా నేను ఒకటి హైదరాబాద్ ఒకటి నా టార్గెట్ అనుకో,
హైదరాబాద్ అని కూడా పెట్టొచ్చు. లేదు నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మాదాపూరే గానీ, అమీర్పేటలో ఒకటే అనుకున్నాను. అది కూడా పెట్టొచ్చు. అమీర్పేట్ వచ్చిందా? సో, ఇట్లా మీ యొక్క బిజినెస్ ఏ లొకేషన్స్‌లో మీరు చూపించుకోవాలనుకుంటున్నారో మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో, అట్లా అన్నట్టు. నేను ప్రస్తుతానికి ఇవన్నీ తీసేస్తున్నాను. నేను ఇండియా ఒకటి నార్మల్‌గా పెట్టుకుంటున్నాను. లేకపోతే సరే పెద్ద అట్లేం లేదు. హైదరాబాద్ సారీ అమీర్పేట. హైదరాబాద్ అని పెట్టినానుకో ఆల్మోస్ట్ ఆల్ అన్ని లొకేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. హైదరాబాద్ లేకపోతే ఇంకా వైజాగ్. ఎందుకంటే నేను ఆన్‌లైన్‌దే కాబట్టి పర్టిక్యులర్‌గా నాకు స్టూడెంట్స్ నా ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి విజిట్ చేసే అవసరం లేదు ఇక్కడ. సో, నాకు ఆన్‌లైనే కాబట్టి నాకు ఎక్కడి నుంచైనా వచ్చినా పర్లేదు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు అట్లా డిఫరెంట్ లొకేషన్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఎక్కడైతే సర్వీస్ ఉన్నాయి. ఇదనేది ఒక ఆప్షన్ అన్నట్టు. ఇది మ్యాండేటరీ అని కాదు. మీ యొక్క ఆప్షన్ అన్నట్టు. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. సో, నేను నెక్స్ట్‌కి వెళ్తున్నాను. సో, నెక్స్ట్ ఇక్కడ వాట్ కాంటాక్ట్ డీటెయిల్స్ డూ యూ వాంట్ టు షో యువర్ కస్టమర్స్? కస్టమర్స్‌కి మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ నెంబర్ వస్తుంది అక్కడ. యాజ్ వెల్ యాజ్ నేను ఇక్కడ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు. మనకి ఇక్కడ వెబ్‌సైట్ లేకపోతే వదిలిపెట్టేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఐ డోంట్ నీడ్ ఏ వెబ్‌సైట్ అని. కొంతమంది ఎలా అంటే నాకు వెబ్‌సైట్ లేదు. ఓన్లీ నాకు మొబైల్ నుంచే నాకు నా బిజినెస్ రీచ్ కావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇది వెబ్‌సైట్ అవసరం లేదు. ఇది క్లిక్ చేసేయండి వద్దు అవసరం లేదని. ఇప్పుడు నాకు వెబ్‌సైట్ లేదు ఎగ్జాంపుల్ నాకు వెబ్‌సైట్ కావాలి. అలాంటప్పుడు గూగుల్ ఒకటి ఫ్రీగా వెబ్‌సైట్ అనేది ఇస్తుంది. దీని గురించి నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఇది నార్మల్‌గా ఏందంటే జస్ట్ ఫ్రీగా ఒక సింగిల్ పేజ్ టెంప్లెట్ అనేది ఒకటి ఉంటదన్నట్టు వెబ్‌సైట్. గూగులోడు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటది. సో, దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పర్టిక్యులర్‌గా నేనైతే ఇప్పుడు నా వెబ్‌సైట్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చుకుంటున్నాను. నా వెబ్‌సైట్ యొక్క యూఆర్ఎల్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది. ఇది పేస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఒక వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇది. సో, నెక్స్ట్ స్టే ఇన్ ద నో అంటే వాంట్ అప్డేట్స్ అండ్ రికమెండేషన్స్ ఫర్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్. అంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ మీ మెయిల్‌కి ఏమైనా లేకపోతే మీ కాంటాక్ట్ నెంబర్‌కి ఏమైనా గూగుల్ యొక్క ప్రొడక్ట్ అప్డేట్స్ ఏమైనా కావాలని చెప్పేసి అడుగుతున్నాను. ఎందుకంటే సరే ఎప్పుడైనా గూగుల్ అప్డేట్ చేసింది, న్యూ అప్డేట్ చేసింది బిజినెస్ పేజ్‌లో. మీకు ఆ అలర్ట్ అనేది మీకు చూపియనా అని చెప్పేసి జస్ట్ అడుగుతున్నాను. ఐ వాంట్ యెస్. నాకు వాడు ఏం అప్డేట్ చేసినా గానీ నాకు కావాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మన బిజినెస్ పేజ్‌ని అప్డేట్ చేస్తూ ఉంటే మనకు ఎక్కువ విజిటర్స్ వస్తుంటారు మన బిజినెస్‌కి. సో, అందుకోసమని నాకు ఈ అప్డేట్స్ అనేది నాకు కావాలి. సో, నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో, ఇప్పుడు ఇది వెరిఫికేషన్ అన్నట్టు ఇప్పుడు ఇది. ప్లీజ్ ఎంటర్ యువర్ మెయిలింగ్ అడ్రస్ టు వెరిఫై. అంటే మన యొక్క అడ్రస్ పర్టికులర్‌గా ఎక్కడైతే మన బిజినెస్ ఉందో ఆ పర్టికులర్ లొకేషన్ అడ్రస్ అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. ఇప్పుడు పర్టికులర్‌గా నాకు నా ఇన్‌స్టిట్యూట్ ఏదైనా గానీ ఆఫ్ లైక్ పాండమిక్ టైమ్‌లో అన్నీ ఆఫ్ ఉంటుంది కాబట్టి నేను నార్మల్‌గా వేరే అడ్రస్ ఇస్తున్నాను ఒకటి. అది కూడా నేను ఇక్కడ బిజినెస్ లిస్టింగ్ సైట్స్‌లో పెట్టుకున్నాను. డాక్యుమెంట్‌లో పెట్టుకున్నాను. అడ్రస్ కాపీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పెట్టుకున్నాను. లేదనుకో మీరు ఇవన్నీ కాకుండా కానీ మధురానగర్ కాలనీ దాని తర్వాత యాడ్ చేసుకొని ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో మీరు ఎన్ని లైన్స్ అయినా కానీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక లైన్ యాడ్ చేసుకుంటారు క్లిక్ చేసారనుకో ఇంకొక లైన్ యాడ్ అవుతుంది. సో, అట్లా. సో, ఇవన్నీ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఒక పిన్ కోడ్ నెంబరు ఏదైనా కానీ స్టేట్ వచ్చేసి ఇవ్వాలి. స్టేట్ మన ఒకటి ఇప్పుడు తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ. సో, హైదరాబాద్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి ఓకే డన్. సో, ఇవన్నీ మన యొక్క డీటెయిల్స్ అన్నట్టు ఇప్పుడు ఈ అడ్రస్ అయినా కానీ అండ్ పిన్ కోడ్ అడ్రస్ అండ్ సిటీ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఇస్తాడు కింద. వెరిఫై లేటర్ ఆర్ నెక్స్ట్. వెరిఫై లేటర్ అంటే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నా. నేను ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వెరిఫై చేసుకోవడానికి కోసమే. నేను తర్వాత చేసుకుంటా అనుకున్నాను. ఓకే క్లిక్ ఆన్ వెరిఫై లెటర్. లేదు నాకు ఇప్పుడు వెరిఫై కావాలి నాకు అని చెప్పేసి అనుకున్నాను అనుకో. నాకు బిజినెస్ నాకు ఇంపార్టెంట్ ఉంది. నాకు వెరిఫికేషన్ చేసుకోవాలి. నాకు సెర్చ్ రిజల్ట్స్ చూపియాలి అనుకున్నప్పుడు ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ చూస్ ద వే టు వెరిఫై అని చెప్పేసి ఉంటుంది. మనకేందంటే ఈ ఒక కోడ్ అనేది వస్తుంది.
ఎక్కడ మనకు గూగుల్ నుంచి వెళ్ళి మన పర్టికులర్ లొకేషన్ మనం ఎక్కడైతే పెట్టామో ఆ లొకేషన్కి ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ అనేది ఎంటర్ చేస్తేనే మన ఒక వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. మన ఒక బిజినెస్ సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తుంది అన్నట్టు. సో అందుకోసమని వాడు ఒక హ్యావ్ ఏ పోస్ట్ కోడ్ విత్ యువర్ కోడ్ మెయిల్ టు ద దిస్ అడ్రస్. దిస్ మే టేక్ అప్ టు 12 days టు అరైవ్. సో ఈ కోడ్ రావడానికి మనకు 12 రోజులు టైం పడుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ 12 రోజులు అని కాదు, బిఫోర్ 12 days వీ కెన్ రిసీవ్. అంటే గూగుల్ నుంచి వెళ్ళి మన అడ్రస్కి పర్టికులర్ బిజినెస్ అడ్రస్ లొకేషన్కి వస్తుంది అన్నట్టు. అందుకోసమని చెప్పేసి నేను ఇక్కడ ఇక్కడ నార్మల్ అడ్రస్ ఇచ్చుకున్నాను. సో ఇన్స్టిట్యూట్ అడ్రస్ లాంటిది ఏమి ఇవ్వకుండా. సో ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్, ఎవరికైతే ఈ పోస్ట్ డెలివరీ అయ్యానో కాంటాక్ట్ పర్సన్ నేమ్. సో ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి నా పేరు ఇచ్చుకుంటున్నాను రోహిత్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు అవసరమైతే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు, అంటే అడ్రస్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే. లేదనుకుంటే అట్లా నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఇది అంతా ఓకే, నేను మెయిల్ చేయమని చెప్పి చెప్తాను. సో ఇది పోస్ట్ కార్డ్ ఈజ్ ఆన్ ఇట్స్ వే. యూ విల్ గెట్ ఏ పోస్ట్ కార్డ్ విత్ యువర్ వెరిఫికేషన్ కోడ్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ అబౌట్ 12 days అని చెప్పేసి అంటున్నాను. అంటే ఇప్పుడు నాకు ఈ యొక్క పోస్ట్ కార్డు 12 daysలో వస్తుంది. దాని తర్వాత నువ్వు ఆ కోడ్ ఎంటర్ చేసుకొని నీ యొక్క బిజినెస్ వెరిఫై చేసుకోమని అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ నా బిజినెస్ నేమ్ వచ్చింది అండ్ ఎవరికైతే నా పోస్ట్ కార్డ్ అనేది డెలివరీ చేయను కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ వచ్చినాయి ఇక్కడ. సో కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే యాడ్ బిజినెస్ అవర్స్ అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, మన ఒక బిజినెస్ ఏ వర్కింగ్ అవర్స్ ఏంది, లైక్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30 కొన్ని ఉంటాయి. అంటే దాని తగ్గట్టు అలా. సో ఇప్పుడు నాది ప్రస్తుతం ఆఫ్లైన్ లైక్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి నేను సండే కూడా ఆన్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మన పర్టికులర్గా టైమింగ్స్ అని పెట్టుకోవచ్చు. నాకు 24 hours ఓపెన్ అయినా, లేకపోతే పర్టికులర్గా నాకు 24 hours ఓపెన్ కాదు, నేను పర్టికులర్ టైంలోనే ఓపెన్ చేసుకుంటాను. మార్నింగ్ 9 o'clock ఓపెన్ చేస్తాను. ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clock నా ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock 7 o'clock నాకు ఇన్స్టిట్యూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇలా పర్టికులర్గా డీటెయిల్స్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ అన్నిటి కూడా మెన్షన్ చేయొచ్చు. ఇట్లా మండే మార్నింగ్ 9 o'clock 9 AM ఓపెన్ చేస్తాను అండ్ 7 PM క్లోజ్ చేస్తున్నాను. సేమ్ థింగ్ అందరికీ. ఇట్లా అన్నట్టు ఎగ్జాంపుల్ ఇది మార్నింగ్ 9 ఇక్కడ కూడా మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తున్నా, 7 PM క్లోజ్ చేస్తున్నా. సేమ్ థింగ్ మార్నింగ్ 9 అండ్ 7 PM క్లోజ్ చేస్తున్నా. సేమ్ ఇక్కడ కూడా అన్నీ ఇట్లా డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకొని మనము పబ్లిష్ చేసినామనుకో, యూజర్ అనేది ఎప్పుడైనా కానీ సెర్చ్లో ఎంటర్ చేసినాక మన బిజినెస్ని, సో అక్కడ వర్కింగ్ అవర్స్ అనేది చూపిస్తుంది అన్నట్టు. ఏ టైంలో ఓపెన్ ఉన్నది, ఇది ఏ టైంలో క్లోజ్ ఉన్నది అని చెప్పేసి యూజర్ చూపిస్తే దాని తగ్గట్టు యూజర్ అట్రాక్షన్ అనేది తీసుకుంటాం. అంటే లైక్ ఇప్పుడు విజిట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి యూజర్కి తెలుస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ PM 7 PM. సో ఇవన్నీ నేను ఎంటర్ చేశాను. నాకు ఇది అవసరం లేదు, సండే క్లోజ్ పెట్టుకుంటా అంటే మీరు జస్ట్ ఇక్కడ పెట్టేసేయండి, సండే ఈజ్ క్లోజ్డ్ అంతే. సరే సండే క్లోజ్ అని పెడదాము. రిమైనింగ్ డేస్ మొత్తం 9 to 7 నా ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ అని చెప్పి పెట్టుకుంటాను. లేదు నాకు ఇప్పుడు అప్డేట్ నేను చేసుకుని తర్వాత చేసుకుంటే ఫ్యూచర్లో అదే అని చెప్పి అనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను నెక్స్ట్ మీకు చూపాను కోసం నేను ఇట్లా పెట్టాను ఇప్పుడు. ఓకే నెక్స్ట్ వన్స్ ఇది వచ్చిన తర్వాత యాడ్ మెసేజింగ్. లెట్ కస్టమర్స్ మెసేజ్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ ఫర్ ఫ్రీ అంటే ఇప్పుడు ఇది ఒకటి యాక్సెప్ట్ చేసినాం అనుకో, ఎగ్జాంపుల్ ఇది యాక్సెప్ట్ అని చేసిపోయినాం అనుకో, ఏమవుతుంది అంటే నువ్వు నీ యొక్క మొబైల్ నెంబర్ అనేది గూగుల్ మై బిజినెస్ పేజ్లో ఇస్తారు కదా. సో డైరెక్ట్ ఎవరైనా యూజర్ చూసింది అనుకో, నీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నీ యొక్క ప్రోడక్ట్ నచ్చింది అతనికి, డైరెక్ట్ అతను మెసేజ్ చేసిండు అనుకో నీ మొబైల్కి వచ్చేస్తున్నట్టు. మీరు అప్పుడు బిజినెస్ పేజ్కి వెళ్ళి నాకు ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అవన్నీ చూసుకునే అవసరం లేదు. డైరెక్ట్ మీకు ఇక్కడ మెసేజ్ అని వచ్చేస్తుంది అన్నట్టు, కస్టమర్ నుంచి వెళ్ళి మీకు బిజినెస్ హెడ్ పర్సన్కి వచ్చేస్తుంది అన్నట్టు. అది మీరు పెట్టుకోవచ్చు, పర్లేదు. నేను ఇక్కడ ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాను కూడా. మీకు అవసరం లేకపోతే స్కిప్ కూడా వేసుకోవచ్చు, పర్లేదు. సో ఇక్కడ యాడ్ బిజినెస్ డిస్క్రిప్షన్.
బిజినెస్ మీ యొక్క బిజినెస్ డిస్క్రిప్షన్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ 750 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేసుకోవచ్చు. సో, నేను బిజినెస్ డిస్క్రిప్షన్ కోసమని ఆల్రెడీ నేను కొంచెం బిజినెస్ డిస్క్రిప్షన్ ఇక్కడ రాసి పెట్టుకున్నాను నేను. నా యొక్క బిజినెస్ కోసమని. ఇది కాపీ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ పేస్ట్ చేసిన. సో, సమ్ ఏదో కొంచెం రాసిన నా బిజినెస్ గురించి. ఐయామ్ రోహిత్ కుమార్ సీనియర్ ఎంటర్‌ప్రెన్యూర్ హూ ఎంజాయ్స్ ఎక్స్‌ప్లోరింగ్ న్యూ ఐడియాస్ అండ్ బ్లా 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 అని చెప్పేసి నా యొక్క బిజినెస్ గురించి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చినాను నేను ఏంటనేది. నేను ఇచ్చింది మొత్తం అయితే 395 క్యారెక్టర్స్ ఇచ్చిన. అంటే నాకు టోటల్లీ 750 క్యారెక్టర్స్ ఉంది. అంటే మనం ఎంతైనా ఇచ్చుకోవచ్చు. లిమిట్ అనేది ఏం ప్రాబ్లమ్ లేదు దీనికి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ ఇవ్వను, నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు అనుకున్నా కానీ మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ. నేను తర్వాత ఇచ్చుకున్నాను కూడా ప్రాబ్లం లేదు. మీరు నెక్స్ట్ మీ బిజినెస్ వెరిఫై అయిన తర్వాత కూడా మీరు బిజినెస్ మళ్ళీ అప్పుడు కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ యాడ్ ఫొటోస్ టు యువర్ బిజినెస్. అంటే మీ యొక్క బిజినెస్ షో ఆఫ్ చూపించడానికి కోసం కస్టమర్స్కి ఒక ప్రోడక్ట్ ఉన్నా కానీ ఏదైనా కానీ. ఎగ్జాంపుల్ నాదే ఇప్పుడు ఈకామర్స్ వెబ్సైట్ అనుకో, నేను కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాను నా దగ్గర. సో నేను బిజినెస్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ నేను అప్లోడ్ చేసుకున్నాను అనుకో, నా కస్టమర్స్ ఎప్పుడైతే నా బిజినెస్ పేజ్ని విజిట్ చేస్తారు కదా, వాళ్ళకు నా యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తుంది ఎగ్జాంపుల్ అని కూడా. ఇది నా బిజినెస్ స్టోర్ అన్నట్టు ఇది ఎగ్జాంపుల్. నేను ఇక్కడ డెలివరీ చేస్తున్నాను అనుకో, డిటీడీసీ కొరియర్ అట్లాంటిది. అంటే ఎగ్జాంపుల్ ఇది ఫ్లిప్కార్ట్ డెలివరీస్ అనే కానీ ఎగ్జాంపుల్. ఇది ఒక సెలూన్ అనుకో ఎగ్జాంపుల్. వాడు ఒక బిజినెస్ ఇమేజెస్ పెడుతున్నాడు. అంటే జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ అన్నట్టు. మీ యొక్క బిజినెస్ ఇమేజెస్ కూడా మీరు ఇక్కడ పెట్టుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇది స్కిప్ చేస్తున్నాను ప్రస్తుతానికి, నేను తర్వాత అప్లోడ్ చేసుకుంటాను దీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఈ ఇమేజెస్ అప్లోడ్ చేసుకునేటప్పుడు మన హెచ్డి వీడియోస్ కొంచెం హెచ్డి ఇమేజెస్ అనేది క్లారిటీగా ఉన్నది. అండ్ నాట్ లైక్ ఏ కాపీరైట్ ఇమేజెస్ అనేది మనకు ఒరిజినల్ ఇమేజెస్ అనేది పెట్టుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే కాపీరైట్ ఇమేజెస్ తీసుకొని దానివల్ల కొన్ని స్ట్రైక్ అవ్వడం లాంటిది, కొన్ని గూగుల్ యొక్క కండిషన్స్ ఉంటాయి. కాపీరైట్ ఇమేజెస్ తీసుకోవడం వల్ల అవి స్ట్రైక్ అప్ అవుతామని, అవన్నీ రిస్క్ తీసుకోకుండా మన ఓన్ బిజినెస్ ఇమేజెస్గా పెట్టుకుంటే మనకు కొంచెం యూజర్ కూడా లైక్ చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. సో నేను ప్రస్తుతానికి అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇమేజెస్ నేను తర్వాత యాడ్ చేసుకుంటాను. యువర్ బిజినెస్ ప్రొఫైల్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. యూ కెన్ కంటిన్యూ మేకింగ్ అప్డేట్స్ అండ్ ఎడిట్స్ ఇన్ to your profile at any time. Your edits will be visible to customers on Google after you have been verified. అంటే అదే ఏమంటున్నాడు ఇక్కడ, మీ యొక్క బిజినెస్ ఎడిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోండి. లైక్ మీరు బిజినెస్ నేమ్ అయినా కానీ, లొకేషన్ అయినా కానీ, లొకేషన్ కాదు, మీ బిజినెస్ నేమ్ అయినా కానీ, లేకపోతే ఏదైనా సర్వీసెస్ యాడ్ చేసుకోనైనా కానీ, మన బిజినెస్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోండి మీరు. కానీ మీ యొక్క బిజినెస్ కస్టమర్స్కి ఎప్పుడు విజిట్ అవుతుందంటే, మీరు వన్స్ గూగుల్ ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది మీ దాంట్లో అప్డేట్ చేస్తే అప్పుడు బిజినెస్ అనేది మీకు వెరిఫై అవుతుంది. అప్పుడు యూజర్స్కి అనేది చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నాను. అంతవరకు మీకు బ్యాక్ ఎండ్లో అంటే మీ యొక్క ఎడిటింగ్లో మీరు ఎంతైనా చేంజ్ చేసుకొని చూపిస్తుంది ఏమేమి ఉంటుంది. ఎగ్జాంపుల్ కంటిన్యూ. సో ఓకే, వెల్కమ్ టు ద గూగుల్ మై బిజినెస్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడండి, ఇది నా ఒక బిజినెస్ నేమ్. ఇది బిజినెస్ నేమ్. నేను ఇక్కడ నా లొకేషన్ ఏదని చెప్పేసి టార్గెట్ చేసినప్పుడు ఈ ఏరియాస్ అని చూపిస్తున్నది ఇక్కడ. నేను ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ చూడండి, మెయిన్ థింగ్ నా యొక్క బిజినెస్ పెండింగ్ వెరిఫికేషన్ విన్నారు కదా. యూ రిక్వెస్టెడ్ ఏ వెరిఫికేషన్ పోస్ట్ కార్డ్ ఆన్ July 24, 2021. మోస్ట్ పోస్ట్ కార్డ్స్ అరైవ్ విత్ ఇన్ 12 డేస్ అని అన్నారు. అంటే 12 డేస్ లోపల మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ మనకు ఆప్షన్ అనేది వస్తుంది, వెరిఫై అని చెప్పేసి అని వాడే ఇస్తారు ఇక్కడ వెరిఫై అనేది. ఆ వెరిఫై క్లిక్ చేసినాం అనుకో, ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది లైవ్లోకి వెళ్తుంది. అంటే యూజర్స్కి విజిబుల్లో వెళ్తుంది అక్కడ. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఈ హోమ్ పేజ్లో ఇవన్నీ ఈ కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ ఏది మన బిజినెస్ ఏంటనేది. సరే, నేను ఫస్ట్ పోస్ట్కి వెళ్ళకుండా ఫస్ట్ ఇన్ఫోకి వెళ్తాను. ఇన్ఫో మనకి ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఇది బేసిక్గా మనకు ఇన్ఫో అంటే ఏంటంటే మన యొక్క బిజినెస్ నేమ్. ఇక్కడ నా యొక్క బిజినెస్ కేటగిరీ ఏంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి పెట్టాను. ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, మీరు తర్వాత కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాకుండా నార్మల్గా ట్రైనింగ్ అని చెప్పి ట్రైనింగ్ స్కూల్, ట్రైనింగ్ సెంటర్, ఇట్లా డిఫరెంట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కూడా ఉంది. సరే, ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టుకుంటున్నాను. నేను అప్డేట్ చేసుకుని ఇంతమంది ఎడ్యుకేషన్ ఉంది కదా, అది తీసేసి నేను ఇది
సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టుకోండి. సో మీరు ఎప్పుడైనా కానీ మీ యొక్క బిజినెస్ కేటగిరీస్ అయినా కానీ, బిజినెస్ నేమ్ అయినా కానీ, బిజినెస్ టైమింగ్స్ అయినా కానీ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, మీ బిజినెస్ లొకేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ దానికి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఒక బిజినెస్ లొకేషన్ చేంజ్ చేశారనుకో, ఆ బిజినెస్ లొకేషన్కి మళ్ళీ కోడ్ ఉంటుంది అప్పుడు అది. అంతవరకు మీ బిజినెస్ అనేది మళ్ళీ మ్యూట్లో ఉంటుంది, అంటే మళ్ళీ డిజేబుల్ మోడ్లో ఉంటుంది అన్నట్టు. వన్స్ మళ్ళీ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తే అప్పుడు కొత్త అడ్రస్ అప్డేట్ అవుతుంది అన్నట్టు. అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది ఎట్లా చేయాలి అనేది. సో బేసిక్గా అయితే ఇవి చూద్దాం మనం ఇప్పుడు. ఇది లొకేషన్లో నేను డెలివరీస్ అనేది ఏం చేస్తాను నేను. సో మీకు చెప్పాను కదా, కస్టమర్స్ మీ స్టోర్కి వచ్చి విజిట్ చేయడం లాంటిది అట్లాంటిదని. సో అలాంటిది ఏం లేదు. నా యొక్క సర్వీస్ ఏరియాస్ ఇప్పుడు ఇవన్నీ నేను ఎంటర్ చేసిన హైదరాబాద్, ఇండియా, విశాఖపట్నం, గుంటూరు, అమీర్పేట అనేది ఈ యొక్క నా బిజినెస్ ఏరియాస్. నాది ఒక టైమింగ్స్ అన్నట్టు, క్లోజ్ టైమింగ్స్ అండ్ ఇవన్నీ అన్నట్టు, ఆఫీస్ అవర్స్ అన్నట్టు. ఈ స్పెషల్ అవర్స్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఫెస్టివల్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గణేష్ చతుర్థి ఉంది ఎగ్జాంపుల్. ఆ గణేష్ చతుర్థి టైంలో నేను ఆ యొక్క ఆఫీస్ని, నా యొక్క ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేసుకుంటాను. పర్టికులర్గా క్లోజ్ చేసుకుంటా హోల్ డే, లేకపోతే పర్టికులర్ అవర్స్. ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 నుంచి 12 వరకు నేను క్లోజ్ చేసుకుంటా, దాని తర్వాత ఓపెన్ చేస్తాను. అట్లా పర్టికులర్ స్పెసిఫిక్ అవర్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఇక్కడ యాడ్ ఫోన్, మన కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇవ్వడం అనేది చాలా బెస్ట్, ఇది నా నెంబర్ అనేది. అండ్ ఇది మనకు వెబ్సైట్ యూఆర్ఎల్ అది. అండ్ సర్వీసెస్, మనం ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నేను, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పి ఉంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఎస్సిఓ ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ పిపిసి సర్వీసెస్, పిపిసి ఆన్లైన్ ట్రైనింగ్. ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ మనము ఏదైతే సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో, వర్డ్ప్రెస్, డిజైన్, ఆన్లైన్ ట్రైనింగ్. సో డిఫరెంట్ సర్వీసెస్ అన్నట్టు. ఇప్పుడు నేను ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను కస్టమర్స్కి, నేను ఇక్కడ అన్నీ మెన్షన్ చేసుకుంటున్నాను నేను. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ చేయండి. సో నేను ఇన్ఫోకి వెళ్తున్నాను మళ్ళీ. చూడండి, ఇప్పుడు నేను సర్వీసెస్ ఇంతకుముందు ఎంటీ ఉండే కదా, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, ఇవన్నీ నేనైతే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేశాను. అది ఇవన్నీ బిజినెస్ నేను తర్వాత చెప్తాను. ఇవంతా మ్యాండేటరీ ఏం కాదు మనకు. నా యొక్క బిజినెస్ డిస్క్రిప్షన్ అనేది చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు ఇంతకుముందు డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, అది మీరు అవసరమైతే మీరు మళ్ళీ దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీకు అప్పుడు అంత ఇంపార్టెంట్ అనిపించకపోతే మీరు స్కిప్ చేసుకోండి, మీరు తర్వాత ఫ్యూచర్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు అనేది. ఇది మనము వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్ టైం అంటూ ఏమి ఉండదు. సో అది. అండ్ ఓపెనింగ్ డేట్, నేను ఎప్పుడైతే నా ఇన్స్టిట్యూట్ని లాంచ్ చేసిన డేట్, కొన్ని ఎలా అంటే ఫౌండెడ్ ఇయర్, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ బిజినెస్, ఎప్పుడు స్టార్ట్ అయింది. కొంతమంది 1960 అంటారు, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్ తీసుకున్నాం అనుకో 1948 నుంచి నా బిజినెస్ రన్ అవుతుందని చెప్పాను. అట్లా ఫౌండింగ్ ఇయర్ అంటే ఏ ఇయర్లో మీరు ఎస్టాబ్లిష్మెంట్ అయింది అనేది. సో అది తీసుకోవచ్చు. అండ్ ఫొటోస్, ఇక్కడ నేను చెప్పాను కదా ఫొటోస్ అనేది మీరు ఇక్కడ ఏ ఫోటో అయినా కానీ మీరు ఇచ్చుకోవచ్చు మీ యొక్క బిజినెస్ రిలేటెడ్గా. ఇది లోగో అండ్ ఇక్కడ కవర్ ఫోటో అండ్ వీడియో ఏదన్నా కానీ ఏమున్నా కానీ మీరే పెట్టుకోవచ్చు, ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే చెప్తున్నాను, వెరిఫై అయిన తర్వాత మీకు ఇవన్నీ కస్టమర్స్కి చూపించవచ్చు. అప్పటి వరకు అయితే మీకు చూపించలేము, మీకు మాత్రమే చూడొచ్చు ఇవన్నీ. సో ఇదండి మోస్ట్లీ తెలిసిన ప్రకారం అయితే నేను అన్నీ కవర్ చేశాను. ఇన్సర్ట్స్ అనేది మీకు ఇప్పుడే కనిపించేది. వన్స్ ఇవన్నిటికీ మనకు వెరిఫై కావాలి ఫస్ట్. మన యొక్క బిజినెస్ అనేది వెరిఫై అయిన తర్వాత మనకి ఇవన్నీ ఫర్దర్ ఆప్షన్స్ అనేది మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో నేను వన్స్ ఇది వెరిఫై అయిన తర్వాత మీకు అవన్నీ చూపిస్తాను ఒకసారి. లేకపోతే నేను ఒక పని చేస్తాను, నేను నెక్స్ట్ వీడియో ఇంకోటి క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చాలా లెంతీగా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ బిజినెస్ ఒక ఇన్సైట్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ని ఒక లైక్ కాంటాక్ట్ నెంబర్ ఎలా యాడ్ చేసినాం మనము, ఇవన్నీ డిఫరెంట్గా ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాను. ఓకే అండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.